కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెట్టింది. తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. ఇతర పార్టీల నుండి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి నాయకులు కార్యకర్తలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలని ఈ సమావేశంలో చర్చించారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్ని తలుపులు తెరిచే ఉన్నాయని పేర్కొనగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎవరు వచ్చినా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనకు టీపీసీసీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎన్ని ముక్కలవుతుందో అని ఆ పార్టీ క్యాడర్ తీవ్ర ఆందోళనలో ఉన్నారని బట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి రావాలనుకునే వారికి ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతామని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన బలాన్ని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీఆర్ఎస్ కి చెందిన చాలా మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెట్టింది. తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ప్రతిపాదన పెట్టారు. ఎవరు వచ్చినా సరే ఈ పార్టీలోకి స్వాగతిస్తామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పిన నేపథ్యం ఉంది. అయితే ఈ యొక్క బట్టి విక్రమార్క పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ప్రతిపాదన టీపీసీసీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సో ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ముఖ్యాలు అవుతుందో క్యాడర్ కొంత ఆందోళనలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కవిత చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు కొంత బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కొంత ఆందోళన సృష్టిస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడానికి చాలా మంది కూడా ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఎవరైతే గతంలో పార్టీ వీడారో వారందరూ కూడా తిరిగి పార్టీలో జాయిన్ కావడానికి ఆసక్తి చూపెడుతున్నారని కూడా వారు చెప్పిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రధానంగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఎవరైతే ఆకర్షణలు ఉంటారో వారందరినీ కూడా పార్టీలోకి జాయిన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో అయితే బట్టి విక్రమార్క ప్రస్తావించడం జరిగింది. అయితే ఆ పార్టీకి అనుగుణంగా పార్టీ లైన్ క్రాస్ చేయకుండా ఎవరైనా ప్రభుత్వ సంక్షేమాల పథకాలకు సంబంధించి ఆకర్షకులు అయితే ఉంటారో వారందరినీ కూడా జాయిన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే పార్టీ మారాలని అనుకుంటున్నారో వారందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసుకుంటేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎవరైతే ఆశావాళ్ళు ఉంటారంటే చాలా వరకు కూడా అటు బీఆర్ఎస్ పార్టీలో అవకాశం రాక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత అంటే ఇప్పటికే కొంత ఆందోళన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన అంటూ జాగృతి అంటూ కవిత చెప్తున్న నేపథ్యం, అదేవిధంగా బీఆర్ఎస్ అంటూ కొంతమంది అంటే క్యాడర్ కొంత ఆందోళన ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆర్ వెల్కమ్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డోర్లు ఎప్పుడు కూడా ఓపెన్ అయి ఉంటాయంటూ కూడా మీనాక్షి నటరాజన్ ప్రకటించిన నేపథ్యంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారందరినీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు అయితే అస్సాం పార్టీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు వచ్చే అవకాశం కూడా ఉంది.
రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.